బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఎలిమినేషన్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎనీవే ఈరోజు ఎలిమినేషన్లో అయితే రిస్క్లో ఉన్నది అలైకే చిట్టి పికిల్స్ రమ్య ఎలిమినేట్ అవబోతుంది అనేది అయితే ఓటింగ్ ప్రకారంగా చూసుకున్న నార్మల్గా కూడా తనే ఎలిమినేషన్లో ఉంది. ఎనీవే ఇంకా బిగ్ బాస్లో అయితే కొంత టాస్క్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ నిన్నటి షో అబ్జర్వ్ చేసి ఉంటే టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్లో నలుగురు అయితే ఫైనల్లో ఉన్నారనమాట. అందులో కూడా తనుజ, సుమన్ శెట్టి, అలాగే రీతు, అలాగే పవన్, వీళ్ళు నలుగురు పార్టిసిపేట్ చేశారు. ఎవరు గెలుచుకున్నారు అంటే పవన్ కానీ, రీతు కానీ, తనుజ కానీ, వీళ్ళ ముగ్గురులో అయితే ఒకరు ఉన్నారు. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ సుమన్ ఇమాన్యుల్కి ఒక టాస్క్ ఇస్తారనమాట. ఎవరికైతే బ్లాక్ది క్లాత్ వేస్తారో, కోట్ వేస్తారో వాళ్ళతో ఈ వీక్ అంతా మాట్లాడకూడదు అంటే కెప్టెన్సీ నిలవాలి అంటే సంజనాకి ఇస్తాడనమాట. అది ఫన్నీగా జరిగింది. ఇంకా ఈ టాస్క్ ప్రకారంగా చూసుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు అంతా ఫన్నీగా జరగబోతుంది. అంతేకాదు రమ్య అయితే ఎలిమినేట్ అవబోతుంది అని అంటున్నారు. నిన్నటి షో ప్రకారంగా చూసుకుంటే తనుజ అలాగే రీతు బిగ్ బాస్ హౌస్లో ప్రతిసారి చేత ఇచ్చినట్టే మాట్లాడతారు. అలాగే రాము కొంచెం హట్ అయినట్టే అనిపిస్తుంది. బట్ చూడాలి ఏమనిపిస్తుంది అనేది నామినేషన్లో తెలుస్తుంది. ఇంకా నిన్నటి షో ప్రకారంగా చూసుకుంటే అయితే బిగ్ బాస్ హౌస్లో కొన్ని హ్యాంపర్స్ ఇచ్చారనమాట, బోర్డ్స్ ఇచ్చారు. ఎవరెవరి మెంటాలిటీ ఏంటా అని చెప్పి అందులో మాధురి గారికి గట్టిగానే పడినాయి. నెగిటివ్ అయితే ఎక్కువ చూపించారనమాట. అలాగే ఒక్కొక్కరికి ఒక్కోటి చూపించారు. ఇంకా తర్వాత బిగ్ బాస్ హౌస్లో వీక్ అంతా జరిగిన దాని గురించి డిస్కషన్లో అయితే రీతు అలాగే తనుజ అలాగే రాము వీళ్ళ ముగ్గురు మధ్య ఒక డిస్కషన్ వచ్చిందనమాట. రాము వచ్చినప్పుడల్లా వీళ్ళు చింతరిచ్చినట్టే హౌస్ మేట్స్ వెళ్ళిపోవడము, అది దాని గురించి నాకు సార్ అయితే లేపారు. యాక్చువల్లీ కొంచెం తనుజ ఫస్ట్ నుంచి కూడా అలాగే మాట్లాడుతుంది. యాక్చువల్లీ తనుజ రీతు ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళిద్దరు ఒకరినొకరు సపోర్టివ్గా అన్నట్టు అన్నారు. అంతేకాదు కళ్యాణ్కి పిఠాపురం నుంచి వచ్చారని చెప్పి తనకైతే ఒకటి చెప్పారు. బట్ కానీ తనుజ సపోర్టు కాసేపు ఉంటుంది, కాసేపు మారుతుంది. ఎనివే చూడాలి. ఇంకా రమ్య అయితే ఈరోజు ఎలిమినేట్ అవబోతుంది. అంతేకాదు మాధురి గారికి అలాగే శ్రీనివాస్కి కూడా గట్టిగానే వార్ జరిగింది. నిన్న షో ప్రకారంగా చూసుకుంటే ఇదంతా జరిగిందనమాట. ఒక్కొక్కరికి ఒక్కో బ్యాట్ చేసి ఇచ్చేసారు. ఇదంతా క్లియర్ అయిపోయింది. ఈరోజు షో నుంచి అయితే ఎలిమినేట్ అవబోతుంది రమ్యానా లేదంటే ఇంకొకలా అనేది ట్విస్ట్ అయితే ఉంది. ఇంకా చూడాలి ఈరోజు బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో. మీరైతే రమ్య వెళ్ళిపోవడం కరెక్టా అంటారా? ఐ థింక్ ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే రమ్య అయితే లీస్ట్ ఓటింగ్లో ఉంది కాబట్టి తనే ఈసారి ఎలిమినేషన్లో ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ రూపంలో తెలుపుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.